హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేము అన్నవరం వెళ్ళామండి. ఈ అన్నవరం కాకినాడ జిల్లా రత్నగిరి కొండపై ఉంది అన్నవరం టెంపుల్ అనేది. అన్నవరంలో కొలువై ఉన్న స్వామివారు శ్రీ వెంకటేశ్వర సత్యనారాయణ స్వామివారు. మనకి అన్నవరం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సత్యనారాయణ స్వామి రథం అండి. సో మేము వెళ్ళగానే ఇక్కడ ఆర్చ్ ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఆ రోజు స్వామివారి అలంకరణ. మేము 300 రూపాయల టికెట్ రథం చేయించుకున్నాము. ఇంకా 800, 1500, 2000 కూడా ఉన్నాయి. మనం వెళ్ళేసరికి ఇలా అన్నీ అరేంజ్ చేసేసి ఉంచుతారు. సో దీపం వెలిగించుకొని మండపం అంతా సిద్ధం చేసేసుకున్న తర్వాత మనకి అక్కడ పంతులు గారు చెప్పినట్టు పూజా విధానం చేసుకోవాలి. సో కలశం పెట్టుకొని స్వామివారి రూపిస్తారండి. దానికి అలంకరణ చేసుకొని ముందుగా గౌరీదేవిని పూజ చేసుకున్న తర్వాత రథం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి కొబ్బరికాయ అరటిపళ్ళు మనం తీసుకువెళ్ళాలి. టికెట్ అయితే 300. మిగతా ఆకు చెక్క పసుపు కుంకం పువ్వులు ఇవన్నీ కూడా జాకెట్ ముక్క అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేస్తారు. సో ముందుగా పీఠాధిపతులు అందరినీ ఆహ్వానించుకొని రథం ప్రారంభిస్తున్నామండి. పూజా విధానం అయితే ఇలాగ ఉంటుంది. మొత్తం పంతులు గారు మనకి చెప్పిన విధముగా మనం పూజ చేయాలండి. అన్నీ కూడా ఎలా చేయాలో చెప్తారు. పసుపు కుంకుమతో ఇలాగ పూజ చేసుకున్న తర్వాత మా మండపం అయితే ఇలా ఉంది. నేను ఎక్స్ట్రా పువ్వులు కూడా తీసుకువెళ్ళానండి. మిగతావన్నీ అక్కడ దొరుకుతాయి. సో మా మండపం అయితే ఇలా ఉంది. పూజ అయితే అయిపోయింది. మనకి ప్రసాదం కూడా ఇస్తారు. ఇస్తిరాకులో పెట్టి రథం చేయించుకున్న వాళ్ళకి ముందుగా స్వామివారికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదం కంపల్సరీ రథం చేయించుకున్న తర్వాత తీసుకోవాలండి. మా పూజ అయిపోయింది. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ నిత్య కళ్యాణం కూడా జరుగుతుందండి స్వామివారికి. దాని కాస్ట్ వచ్చి 1016. సర్వదర్శనం అయితే 216 అండి. ఇది రాముల వారి గుడి. రైట్ సైడ్ ప్రసాదం కౌంటర్లు ఇవి. ఇదంతా కూడా గాలిగోపురం. ఇక్కడ మనకి రాగి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడానికి ఇలా ఒత్తులు అమ్ముతారండి. ఇక్కడ ఈ రాగి చెట్టు చుట్టూ కూడా ఆంజనేయ స్వామి కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఇంకా పక్కన మనకి గోశాల కూడా ఉంటుందండి. ఈ అన్నవరంలో నిత్య అన్నదానం జరుగుతుంది. అలాగే నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది. అన్నదానం టైమింగ్స్ వచ్చి 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంక ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఇలా షాపింగ్ మాల్స్ అనేవి కనబడతాయి. సత్యనారాయణ స్వామి రథం గృహప్రవేశం అప్పుడు పెళ్ళైన కొత్త జంటలు చేసుకుంటారండి. అప్పుడు అవకాశం లేకపోతే ఇలా అన్నవరం వచ్చి కూడా ఈ సత్యనారాయణ స్వామి రథం అనేది అలా రథం చేయించుకుంటే ఎంత ఫలితం వస్తుందో మనసు పూర్తిగా ఆ సత్యనారాయణ స్వామి కథ విన్నా కూడా అంతే ఫలితం వస్తుందండి. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే శివకేశమూర్తులను ఒకేసారి దర్శించుకోవచ్చు. ఇంకా ఎక్కడా లేనట్టుగా సత్యనారాయణ స్వామి వారికి మీసాలతో ఇక్కడ మనకి దర్శనం ఇస్తారండి. ఈ విశిష్ట అనేది ఎక్కడా కూడా లేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారికే ఉన్నది. సో మేమైతే ఇలాగా దర్శించుకున్నాము. ఈ 2 ఇయర్స్ నుంచి మేము వెళ్తున్నామండి. ప్రతి ఇయర్ కూడా రథం అనేది చేయించుకుంటున్నాము. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ.